తంబాద్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే బట్టి విక్రమార్క అంచరుడు. అది మీరు చెక్ చేయండి, మీరు జర్నలిస్ట్, మీరు చెక్ చేసి చెప్పాలా. ఇప్పుడు వైరా టౌన్లో డిసిసి ప్రెసిడెంట్, హస్తకళా కార్పొరేషన్ చైర్మన్, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, సుడా చైర్మన్, ఆ తర్వాత మహిళా కాంగ్రెస్సు, ఇలా బసవరాజు శ్రీనివాస్ ఎరుపాల మధిర బ్రాహ్మణ కార్పొరేషన్. హూ ఈజ్ హీ? నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఎటువంటి విరోధము లేదు. ఎవరో కూడా బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ లో యాక్టివ్ ఉన్నారు. ఆయన యాక్టివ్ ఉండని హూ ఈజ్ హీ? శ్రీధర్ బాబు రికమెండేషన్. నో మేబీ గీబీ కాదు. ఐ వాంట్ టు నో. సో ఒక్క వైరా టౌన్ కి ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఇచ్చారు. అది ఏ విధంగా అది న్యాయము? హౌ ఈస్ దాట్ గోయింగ్ టు బీ కండ్యూసివ్? అంటే మిగతా మా జిల్లాలో మిగతా ఏరియాలు ఎవరూ పనికిరాలేదు. ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకొని పార్టీకి పనిచేసిన వాడికి ఏం కోరతారండి? ఒక గుర్తింపు, ఒక మర్యాద, ఒక గౌరవం. మీరు అంత అహంకారం, రాజకీయ అహంకారంతో మనము ఇట్లా వరుసగా మీరు 5 పోస్టులు ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్కి మీరు ఇచ్చారు. ఎవరి రికమెండేషన్ ఇది? హౌ ఆర్ దే క్వాలిఫైడ్? వైరా బట్టి నేటివ్ ప్లేస్ కాబట్టి ఆయన అయి ఉండొచ్చు. మరి ఆయన నేటివ్ ప్లేస్ అది, మధ్యలో ఆయన ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం. అయితే అన్నీ ఆయనకి ఇచ్చేయండి. ఇంకో కార్యకర్తలు వద్దులే, చెప్పేసేయండి. మాకు ఆ మొహమాటం వద్దు. మీరు అందరు పక్కకు తొలగిచ్చేయండి. మేమే అన్నీ, ఆయనే అన్నీ చేస్తారు, డిసైడ్ చేయండి. అది నిజమైతే, అది వాస్తవం అయితే దెన్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఎందుకు సీఎం ఎందుకు, మినిస్ట్రీ ఎందుకు, ఎవరైనా ఎందుకు? మరి మీరు ఇది ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ వాళ్ళ దృష్టికి వెళ్ళిందా? ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ అందరి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. తర్వాత నోబడీ కెన్ సే మీరు బహిరంగంగా ఎందుకు చెప్పారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, రహస్యంగా ఎందుకు పెట్టలేదు, ఈ కథలన్నీ చెప్తారు. కాబట్టి విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను. పైన నుంచి కిందకి అందరి దృష్టికి ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు తెస్తున్నాను, ఎందుకు, వై ఎమ్ ఐ ఫైటింగ్? ముందు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే నా కార్యకర్తలకి ఇది మా ప్రాణం. ఒక పార్టీకి వెన్నెముక అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ళ కోసం నేను పోరాడుతున్నా. ఏంటి మీరు నన్ను చేయగలిగేది? చేయండి. నేనేమన్నా భయపడుతున్నానా? యూ గివ్ మీ ఆన్సర్స్ సో దట్ ఐ కెన్ ఆల్సో కన్విన్స్ ద వర్కర్స్. లేదు బాబు, ఇది ఈ కారణం వల్ల ఎట్లా అయింది, ఈ ఆలోచనతో అట్లయింది. ఆఫ్టర్ ఆల్ రాజకీయాలు ఒక చదరంగం. ఒకసారి ఈ పాము మేము కదిలిస్తాం, ఒకసారి అక్కడి నుంచి ఒకటి కదలాల్సి వస్తుంది, ఒక మెట్టు మనం దిగాల్సి వస్తుంది, ఒక మట్టు మనం ఎక్కాల్సి. ఇవి చెప్పి 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 నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళిన కాడ నుంచి నేను అంచెలంచెలుగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచాను. 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ అడ్డగోలు కేసు మా మీద పెట్టినా కూడా పోరాడింది మేము. అర్ధరాత్రి వేళ మా వాళ్ళని కిడ్నాపులు చేసి పోలీసులు తీసుకెళ్ళిపోతా ఉంటే, పోలింగ్ రోజు ఏజెంట్లని పికప్ చేసి పోలీసులు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి అంటే వాళ్ళే బండి నడుపుకొని వచ్చి వాళ్ళు దించిపోయారు. మేము ఎదుర్కొన్న నాన్సెన్స్ మాకు తెలుసు. ప్రతి చిన్న మాటకి నేను పైకెళ్ళి పరిగెత్తి నేను చెప్పే రకం కాదు. మా సత్తా ఏంటో మేము తెలుసుకుంటాం. అందుకనే నేను చెప్తాను, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దండి. డోంట్ థింక్ దట్ యూ కెన్ డూ సో మచ్ అరోగెన్స్. అంత అహంకారంతో మీరు చేసుకుంటారంటే మాకు తెలుసు. ఏ విధంగా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు. కొన్ని చట్టాలు అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి ఏమని చెప్పారు, కనీసం మూడు సంవత్సరాలు వర్క్ చేసిన వాడికి మండల్ ప్రెసిడెంట్ పేర్లు ఇవ్వండి అన్నారు. మండల్ ప్రెసిడెంట్లు ఇచ్చారు. ఎవరు వీళ్ళు? 3 సంవత్సరాలు పని చేయలేదు లేదండి. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్డ్. మొన్న ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి. మరి అది వాళ్ళకి వర్తించినప్పుడు మాకెందుకు వర్తిస్తుంది ఏదైనా? వై ఈజ్ డిసిప్లిన్ ఓన్లీ ఫర్ అస్? అంటే వీళ్ళు పాస్ చేసి పిసిసి ఆల్సో హ్యాస్ టు అకౌంట్. చెప్పినాము, మేము అడిగినాము. ఆయన కూడా మాకు జవాబులు ఇవ్వాలా. మా హక్కు ఇది. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను అడుగుతున్నా. నేను ఏమని చెప్పినా తోటి కార్యకర్తలకు చెప్పను, లేదురా మీరు నిస్వార్థంగా 3 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తేనే మండలాధ్యక్షుడు. కనీసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండాలండి. వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చి మీరు అమలు చేస్తే ఎవరు ఈ ప్రాసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? దే షుడ్ బి అకౌంటబుల్.
ఇప్పుడు రాహుల్ గాంధీ మాకేదో చెప్తారు అక్కడ కేంద్రం నుంచి, హీ విల్ గివ్ అన్ ఆర్డర్, కింద అమలు చేసే బాధ్యత మాది. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే పార్టీ నుంచి వచ్చినా సరే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ మండల కాంగ్రెస్ డీసీసీలకు మాత్రం కొంచెం స్పెసిఫిక్గా రూల్స్ పెట్టింది. అవును, అంటే మీరు నిన్న కాక మొన్న జంపు చేసి వస్తే మీరు మంత్రులు కూడా అయిపోగలుగుతారు. కానీ కార్యకర్త 20 ఏళ్ళ నుంచి గాడి చాకరీ చేసినోడికి మీకు గుర్తింపు లేదు. ఇస్ దట్ ఫేర్? ఇది మా పార్టీనే కాదు, అన్ని పార్టీల్లో ఇట్లా జరుగుతూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ హ్యాస్ ద ఓల్డెస్ట్ జంపు జిల్లాలకే ప్రియారిటీ అయిపోయింది. అయిపోయింది కదా, అదే అయింది. ఇది మీరు లిస్టు తీయండి, చూడండి పాత కాంగ్రెస్ ఎక్కడ మిగిలింది, ఎంతమంది మిగిలారు. బట్ మీనాక్షి నటరాజన్ ఆల్సో కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్. షీ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ జనరల్ సెక్రటరీ and మీరు చూద్దరు, షీ హ్యాస్ టేకెన్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ బట్ ఐ వాంట్ టు ఆస్క్ దట్ వై దిస్ హ్యాస్ హ్యాపెండ్ అనేది నాకు జవాబు, నేను సంతృప్తి పడాలా. అప్పుడే నా కంఠంలో నిజం అనేది కంగుమంటుంది. నేను 10 మందికి నేను నచ్చ చెప్పుకోగలుగుతాను. జూలైలో ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ పోస్టులు ఇంకో కొన్ని ఈ క్యారెట్లు మాకు ఇవ్వద్దండి. జూలైలో మీరు మొన్న వచ్చినోడికి ఇవ్వాల్సింది నాగమని, ఒరే నువ్వు 6 నెలలన్నా పని చేయరా బాబు, ముందు పార్టీ జెండా పట్టుకొని తిరుగు. పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పదవులు దక్కుతున్నాయి అంటారు కాంగ్రెస్ లో. అదే ఒక కంప్లైంట్ వచ్చింది మరి కార్యకర్తల దగ్గర నుంచి. అది మనం నచ్చ చెప్పుకోవాలి కదా, చెప్పాలి కదా. ఎవరు టీడీపీ అనేది నాకు లెక్కలు లిస్టులు పంపిస్తున్నారు అందరూ. ఇంతమంది వచ్చారు నిన్న కాక మొన్న వచ్చినోళ్ళు, మేము వచ్చినోళ్ళమే. బట్ ఈ లెవెల్లో ఈ విధంగా వస్తానే మాకు కిరీటాలు పెట్టి ఎవరు పదవులు ఇవ్వలేదు. సో ఇప్పుడు పోస్టులన్నీ మీరు చూసుకుంటే వీళ్ళు ఎవరు మనుషులు, ఐ వాంట్ టు నో. నాకు ఈ పేర్లు ఇవన్నీ మీరు చెప్పండి. పీసీసీ జనరల్ సెక్రటరీలు, టీపీసీసీ మెంబర్లు, ఈ కిసాన్ సెల్ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళు. పోనీ ఎవరా వ్యక్తి మహానుభావుడు? అబ్బో ఏదో వీరేశలింగమో ఇంకెవరో అన్నా ఉండింటే మాకు గొప్పగా ఉండేది. ఎవరండి వీళ్ళు? ఈ పేర్లు ఇచ్చింది ఎవరు? ఐ వాంట్ దట్ అకౌంటబిలిటీ. డిప్యూటీ సీఎం, సిఎల్పి లీడర్. నాకు జవాబు గతంలో సిఎల్పి లీడర్ గా ఉండి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఎవరు తీసుకొచ్చింది పార్టీని? ఎవరు తీసుకొచ్చింది? ఇంకా నాతో అనిపించొద్దండి. పార్టీని పవర్లోకి తీసుకొచ్చింది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. 10 సంవత్సరాలు మేము పడిన వేధింపులు ఇంక భరించలేక ఎవడికి వాడు నడుము కట్టి పీడికి పట్టి తిరగబడి గెలిపించింది కాంగ్రెస్. ఏ ఒక్కడన్నా ఈ పిచ్చి మాటలు చెప్పి నేనే నడిచాను, నేనే చేశాను అని చెప్తే రేపు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఉండమనండి. ఇవన్నీ డ్రామాలు అక్కడ కేంద్రంలో ఫూల్ అవ్వచ్చేమో కానీ ఇక్కడ లోకల్గా మేము ఫూల్ అవ్వం. కాంగ్రెస్ హైకమాండ్ హ్యాపీగా ఉందా మేడం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు? అంటే గవర్నెన్స్ మీద ఈ 2.5 సంవత్సరాల పరిపాలన కానీ లేదా పార్టీ పరిణామం? ఇవ్వండి, మాకు ఒకటి కాదు హెడ్ఏక్, మాకు చాలా ఉన్నాయి. దేశం అంతా మేము చూడాల్సి వస్తుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మెయిన్గా యూ హ్యావ్ టు వరీ అబౌట్ ద కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశం ఉంది అంటే వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి అధికారం ఇస్తే ఇదే కర్మ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లయబిలిటీ ఫర్ అస్ టుడే. ఒక బీజేపీ ఫారిన్ పాలసీ ఫెయిలియర్ వలన ఇవాళ అడుక్కు తినే పరిస్థితి అండి. ఇవాళ మనం ఏమని అడుక్కుంటున్నాము ట్రంప్ని, బాబు మేము రష్యా నుంచి మేము ఆయిల్ కొనుక్కోవచ్చా, ప్లీజ్ మాకు ఇంకా అంత పర్మిషన్ ఇరా, ఇంకొక 10 రోజులు మేము కొనుక్కుంటాం. ఏందండి ఇది? ఏమిది? నువ్వు చైనా మీద టారిఫ్ వేసిన ట్రంప్ ఇవాళ చైనా యూఎస్ఏ బాయ్ బాయ్. మేమెక్కడ ఉండిపోయినాము? నువ్వు పాకిస్తాన్ అని చెప్పినావు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కన్జర్వేషన్ చేయాలి అని చెప్తున్నారు. గోల్డ్ కొనొద్దు సంవత్సరం వరకు అని నరేంద్ర మోడీ చెప్పారు. స్వామి, గోల్డ్ ఎప్పుడు కల్లో కూడా అనుకోలేము. గోల్డ్ అంటే మ్యాక్సిమం కుక్కలు ఉంటాయి, ఒక బ్రీడ్ గోల్డెన్ రిట్రీవర్, అంతవరకే గోల్డ్. కానీ మాకు తిండికి లేక నువ్వు గ్యాస్ సిలిండర్ ధర పెంచి నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి 30 ఏళ్ళ వయసు పిల్లలకి ఉద్యోగాలు లేక మా నెత్తిని ఇంకా తల్లి తండ్రిగా మేము భరించి మోసి మేపి వాళ్ళని ఇంకా మేపుతున్నాం. మేము చదువులు చదివిపించి నీట్ ఎగ్జామ్ పేపర్ చేయలేని గవర్నమెంట్ ఇది. ఒకసారి కాదు, 2019 నుంచి పేపర్స్ లీక్ అవుతానే ఉన్నాయి. ఇది ఒక మోడస్ ఆపరాండి కేంద్ర ప్రభుత్వాన్ని. కోట్లాది మంది పిల్లలు ఇవాళ నష్టపోయినారు.
కోట్లాది మంది. ప్రతిసారి ఈ పేపర్ లీక్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం జవాబు చెప్పరు. గోల్డ్ దాని మీద ఏం చెప్తారు మేడం మీరు? మోడీ మాట ప్రజలు వినే అవకాశం ఉందా? సంవత్సరం పాటు ఏమండి ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు బంగారం అందరికీ కొనుగోలు చేయొద్దు, అదే గోల్డ్ దానివల్ల విదేశీ మార్కెట్ సారు గోల్డ్ కొనుక్కుండే అర్హత ఎవరి దగ్గర ఉంది సారు? గవర్నమెంటే ఒప్పుకుంది. ఇన్ని వేల మందికి మేము అన్నం పెడుతున్నాం. నువ్వు మన్రేగా తీసి పారేసావు. ఇవాళ పనికి ఉపాధి హామీలో రోజులు తగ్గించేసావు. నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయింది. గోల్డ్ కొనుక్కుండే అర్హత ఎవరి దగ్గర మిగిలిందా? 7 లక్షల కోట్ల వర్త్ బంగారం దిగుమతి చేసుకున్నామట లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. చదువు లేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వస్తే ఇదే పరిస్థితి. మాటలు చెప్పేదానికి నేను ఎవడైతే వచ్చాడో వాళ్ళే అంటాను. నేను ఎవడైతే ఫోర్జ్ సర్టిఫికెట్, అది కూడా అహంకారంతో నువ్వు చేసిన థర్డ్ రేట్ ఫోర్జరీ. ఆ ఫాంటే లేదు నువ్వు తీసుకొచ్చిన సర్టిఫికెట్లో, నువ్వు చెప్పిన రోజుల్లో అది ఫాంటే. సుప్రీంకోర్టు వరకు కేసేస్తే సుప్రీంకోర్టు కూడా నోరు మూసుకొని చెవులు మూసుకొని ఉంది. రియలీ జస్టిస్ ఇస్ బ్లైండ్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ యాజ్ ఎ సిటిజన్. నీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కత్తిరించేసి తొక్కి పారేసి అన్నీ చేశారు. ఇవాళ ఈ ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నాకెందుకులే ఇది నా గొడవ కాదు అని అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ గోరు చుట్టుపై రోకలి పోటు. ఇవాళ మీకు అర్థమవుతుంది గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ అన్ని సక్సెస్ అయినా ఇక్కడ లేదు. అన్నీ సక్సెస్ అని కాదు, ఇంకా కొరతలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. మేము ఇచ్చిన మాట హామీలు మేము పూర్తి చేయలేకపోయినాము. అనుకోని జియో పొలిటికల్, అసలు మీరు అప్పుడు మీడియా లోపలికి రానివ్వలేదు. మేము గాంధీ భవన్లో మీటింగ్ అయినప్పుడు, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ మీనాక్షి నటరాజన్జీ పొలిటికల్ పెట్టినప్పుడు నేను మాట్లాడింది. నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చా, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ లైక్ దిస్. రూపీ ఈజ్ స్లైడింగ్. నీ కామర్స్ వీళ్ళు అసలు మహిళా రక్షణ కావాల్సిన నిధులన్నీ కూడా పిఎం మోడీ ప్రచారంకి పెట్టుకొని అన్నిటి మీద. అప్పుడు మమతా బెనర్జీ బాగా అడిగింది, కోవిడ్లో చనిపోయిన డెత్ సర్టిఫికెట్ మీద కూడా నీ ఫోటోనే పెడదామా అని. కాబట్టి ఈ విధంగా ఇది మీరు 6 గ్యారంటీల్లో అమలు చేసింది ఒక ఫ్రీ బస్ ఒకటే పూర్తిగా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ బస్. ఆ 200 యూనిట్ల కరెంటు కూడా పూర్తిగా అందరు రావట్లేదట. గ్యాస్ సిలిండర్ 500 లేదండి, ఎక్కడో కొంచెం మహిళలకి 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. అదే వీరు అంటే పెన్షన్ 4000 చేస్తామన్నారు, అదే 2000 ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 4000 చేశారు. అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి. ఆ పక్క గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశారు కదా 4000. అవునండి, చంద్రబాబు నాయుడు సిట్టింగ్ అండ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆయన నోరు జారినా కాలు జారినా గవర్నమెంట్ కాస్త కూలబడుతుంది. అందుకని చెప్పి ఆయన వచ్చే ఇక్కడ కూడా ఇప్పుడు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మన మోడీ వచ్చేసి మెరసే జుడే రహో